హాయ్ అండి అందరికీ. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ మా అత్తగారికి అయితే నీ సర్జరీ చేయించాము. ఆవిడ ఇప్పుడు పూర్తిగా రికవరీ అయిపోయింది, బాగా నడుస్తుంది, తన పనులు అయితే తను కంప్లీట్గా చేసుకోగలుగుతుంది. ఇంకా హోమ్ టౌన్లో వదిలేయమన్నది నన్ను. సో ఈరోజు అయితే మా అత్తగారిని తీసుకొని విలేజ్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. అసలు 10 ఇయర్స్ అయితే మోకాళ్ళ నొప్పులతో భలే బాధపడింది. అసలు ఇంట్లో పని కూడా చేసుకోలేకపోయింది. 10 ఇయర్స్ తర్వాత ఇంకా భరించలేక సర్జరీకి అయితే కమిట్ అయింది పాపము. సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు పూర్తిగా రికవరీ అయిపోయింది. మోకాళ్ళ నొప్పులు అయితే ఇప్పుడు ఏం లేవు. ఆపరేషన్ కొంచెం పెయిన్స్ అయితే ఉన్నాయంట. రాధ్య ఊరు వెళ్తున్న జేజీని తీసుకొని వెళ్ళనా? డాడీతో అక్క నువ్వు ఉండండి, నేను జేజీని ఊరి దగ్గర వదిలేసి వచ్చేస్తా, సరేనా? ఉంటారా అక్క నువ్వు ఇంట్లోనే? ఈరోజు నైట్కి అయితే ఇంకా అత్త నేను ఊరికి అయితే వెళ్తున్నాము. పిల్లలు వాళ్ళ డాడీ దగ్గరే ఉంటారు, 2 డేసే కదని తీసుకెళ్ళట్లేదు. మా అత్తగారు అయితే ఇంకా నడవలేని పరిస్థితి నుంచి చిన్నగా పూజ చేసేదాకా వచ్చేసింది. బస్సులో అయితే స్టార్ట్ అయ్యాము. ఈ మధ్య బస్సులో ఎక్కాలంటేనే భయం వేస్తుంది, వరుసగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అత్తగారిని తీసుకొని ఊరికైతే వచ్చేసాను. అక్కడ ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకొని ఇంట్లో అన్నీ సర్దేసిన తర్వాత అమ్మ వాళ్ళు పక్కనే ఉంటారు, పక్కన విలేజే. అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాను. ఎన్ని రోజులు గడిచినా అమ్మ కష్టం మాత్రం తగ్గట్లేదు. రోజు రోజుకి కొంచెం కష్టం ఎక్కువే చేస్తుంది, కానీ ఏమాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇది అంతా అమ్మ వాళ్ళ పొలము. ఇక్కడ వరి నాటిందంటే వాటర్ ఎక్కువ అయిపోయి కింద దాంట్లోకి అయితే వదులుతున్నారు. నేను కూడా ఇంకా పిల్లల్ని తీసుకురాలేదు కదా అని పొలంలోకి వచ్చాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా పొలము గేదెల దగ్గరికి అయితే నేను పూర్తిగా వెళ్ళడం మానేశాను. ఇంక పిల్లలతోనే సరిపోతుంది. ఈసారి పిల్లల్ని తీసుకురాకుండా నేను ఒక్కదాన్నే వచ్చాను, వాళ్ళ డాడీ దగ్గర వదిలిపెట్టి. అందుకని పొలంలో చూసి వెళ్దామని వచ్చాను. ఇక్కడ మా అమ్మగారు అయితే గేదెలకి సొప్పగా వస్తుంది, ఇది గేదెలకి మేత. ప్రతిరోజు ఒక 3 మోపుల దాకా కోస్తుంది. ఒక 4-5 గేదెలు అయితే ఉన్నాయి. గేదెలు చేస్తుంది, పొలం వేస్తుంది, పొలం అంతా వరి నాటింది, కంది పండిస్తుంది, అన్ని పనులు చేసుకుంటుంది. ఎందుకు మమ్మల్ని సెటిల్ అయ్యాం, కొంచెం పని తగ్గించుకోవట్లేదు, ఇంకా చేస్తూనే ఉంటుంది. ఇక్కడ మా నాన్నగారు అయితే మా అమ్మ కట్ చేసిందంతా మా నాన్న మోపులు కడుతున్నాడు. ఇంకా మా నాన్న లేనప్పుడైతే మా అమ్మ ఇది మోసుకొని ఇంటికి తీసుకెళ్తుంది. మా నాన్న ఉన్నప్పుడైతే బండి మీద తీసుకెళ్ళిపోతాడు. నేను కూడా కొంచెం మా అమ్మగారికి అయితే హెల్ప్ చేశాను. చాలా రోజులు అయింది గడ్డి కట్ చేయక. బిఫోర్ మ్యారేజ్ అయితే ఈ పనులన్నీ చేసేదాన్ని నేను. పొలం పనులు, గేదెల దగ్గర కూడా చేసేదాన్ని. పిల్లల తర్వాత ఇంకా అసలు టైం ఏం లేదు నాకు చేయడానికి. మా నాన్న వద్దు కట్ చేయొద్దు, చాలా రోజులు అయింది కదా చెయ్యి కట్ చేసుకుంటా ఉన్నారు. ఏం చేసుకోనులేని నేను కూడా ఒక మోపు గడ్డి అయితే కోసాను. అసలు మా అమ్మ మా నాయన అయితే ఎంతో కష్టపడి మా ఇద్దరిని, తమ్ముడు నన్ను బీటెక్ చదివించారు. బాగా చదవాలి, జాబ్ చేయాలి, మా ఇంట్లో ఆడపిల్ల జాబ్ చేస్తుందంటే చాలా ప్రౌడ్గా చెప్పుకోవాలని మా అమ్మ ఎన్నో కలలు కనేది. కానీ జాబ్ రాకముందే మ్యారేజ్ అయితే అయింది. అయినా ఇప్పుడు మంచిగానే సెటిల్ అయ్యాము. అయినా పొలం పనులు వద్దుమా అంటే ఇంకా పొలం పనులు అయితే ఆపట్లేదు. మా అమ్మ కళలు అయితే ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇంకా కష్టం కూడా ఆపట్లా. మా అమ్మ కష్టం గురించి అనుకున్నప్పుడల్లా ఇంకా ఏదో ఒకటి సాధించాలని కోరిక అయితే మనసులో పడుతుంది.
మా అమ్మగారైతే ఏమీ చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి ఇదే కష్టం చేస్తుంది. స్కూల్‌కే వెళ్ళలేదు ఆమె. చిన్నప్పటి నుంచి గేదెలు, పొలం చేయడంతోనే ఆమె లైఫ్ సరిపోయింది. మాకన్నా గేదెలనే బాగా చూసుకునేది. వాటికి కొంచెం కూడా మేత తక్కువ కాకుండా చూసుకుంటది ఒక్కరోజు కూడా. ఇక్కడైతే వరి నాటుతుంది. కొంచెం వరి ఎండిపోతుందంట. లాస్ట్ ఇయర్ ఇదంతా గెడ్డుండేదంట. గేదెలకు గెడ్డి అయితే ఇదంతా క్లీన్ చేసి వరి నాటిందంట ఈ ఇయర్. సరిగ్గా రావట్లేదని బాధపడుతుంది. నాట్లన్నీ ఎండిపోతున్నాయంట. మళ్ళీ ఎండిపోయిన చోటల్లో మళ్ళీ నాటుతుంది. ఆ వాటర్ అంతా బయటికి పెట్టేసింది గెడ్డిలోకి. ఇక్కడంతా చూసి ఆలోచిస్తే మన ఇండియాలో ఫార్మింగ్‌లు ఏ డెవలప్‌మెంట్ లేదండి. అన్ని ఫీల్డ్‌లో డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వాలు కష్టపడుతున్నాయి గానీ, ఒక్క ఫార్మా ఫీల్డ్‌లో మాత్రం ఏ డెవలప్‌మెంట్ లేదు. అసలు వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా ఇన్‌కమ్ బాగా వస్తే అసలు సిటీస్‌కి ఎందుకెళ్తారు? జాబ్స్ కోసం ఎందుకెళ్తారు? పేరెంట్స్ కూడా పిల్లల్ని ఇక్కడే ఉంచుకోవాలనుకుంటారు కదా! నాదదే అనిపిస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా మంచిగా డబ్బులొస్తే ఇంకా సిటీస్‌కైతే వెళ్ళడం చాలా తగ్గిస్తారు. ఇంకా ఈ వ్యవసాయం చేసేటప్పుడు కూడా మంచి ఎక్విప్‌మెంట్స్ అయితే ఫారిన్ కంట్రీస్‌లో ఎలా యూజ్ చేస్తున్నారో అలా ఆ పద్ధతులు కొంచెం ఇండియాలో కూడా అలవాటు చేశారంటే కష్టం కూడా తగ్గుద్ది. పేరెంట్స్ కూడా మన పిల్లలు కూడా చేయగలరు. ఇక్కడే ఉంచుకోవచ్చు మనము అని అనిపిస్తది. కానీ అప్పుడు ఆ కాలంలో ఎలా అయితే ఫార్మింగ్ చేస్తున్నారో అదే పద్ధతిలో ఇంకా ఏ ఎక్విప్‌మెంట్స్ లేకుండా, ఏ కొత్త పద్ధతులు లేకుండా అలానే చేస్తున్నారు. రేపు మన పిల్లల జనరేషన్‌లో ఈ వ్యవసాయం ఇలా అయితే చేయగలరా? ఖచ్చితంగా చేయలేరు. అంత కష్టాన్నయితే ఎవరు చేయలేరు. అందుకని మంచి మంచి ఎక్విప్‌మెంట్స్ అయితే అందరూ యూజ్ చేయడానికి విలేజెస్‌లో కూడా ట్రై చేయాలి. ఆ ఎక్విప్‌మెంట్స్ ఏమున్నాయో కూడా మనం తెలుసుకోవాలి. నేనైతే కొన్ని చూశాను. మా అమ్మ కోసం అయితే ఒక గెడ్డి మిషన్ కొనాలని అనిపిస్తుంది. చూడాలి మరి ఎలా ఉంటదో. ఇలా పొలం పనులు చేయడంలో కూడా చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటది ఇష్టంగా చేస్తుంటే. కానీ ఇది పొలం సహకరించట్లేదు. కాలంతా లోపలికెళ్ళిపోతుంది. బాగా అంటే ఇది గడ్డి నేల కాబట్టి అసలు లోపలికెళ్ళిపోతుంది. కాలు తీసి పక్కన పెట్టాలన్నా అది రావట్లేదు. మా అమ్మ ఇది ఎందుకు నాటానా అని ఫీల్ అవుతుంది. పొలంలో పనులైతే కంప్లీట్ అయ్యాయి. ఆ గడ్డిని తీసుకొని మా అమ్మ అయితే దారిలోకి తీసుకెళ్తుంది. మా నాన్న బండి మీద అయితే ఇంటికి తీసుకెళ్తాడు. కానీ ఇలా గడ్డి మోసుకెళ్తుంటే ఎంతో బాధగా అనిపించింది. ఇక్కడ ఎడిట్ చేద్దాం అనుకున్నా, ఈ వీడియో పెట్టకూడదు అనుకున్నా. కానీ ఫార్మర్స్ ఎంత కష్టపడతారో అందరికీ తెలియాలి. గేదెలు పెంచడం ఎంత కష్టమో తెలియాలి. కానీ మనకి సిటీస్‌లోకి వచ్చే వరకు పాల కాస్ట్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ప్యూర్‌గా ఏం కలపకుండా తీసిన పాలు తీసినట్టే పోస్తున్నా వాళ్ళకైతే అది అంత ధర ఉండదు. ఎందుకనో తెలీదు మరి. మరి పాలకి అంత కాస్ట్ పెట్టి అక్కడ కొంటారు. మనకి ఇచ్చేవాళ్ళకి ఇక్కడి నుంచి పంపించే వాళ్ళకైతే ఆ మనీ చేరదు. చిన్నప్పుడు ఈ ఈత చెట్లు, తాటి చెట్లతోనే ఏం ఫ్రూట్స్ కొనకుండా పిల్లలందరూ అయ్యే తినేవాళ్ళు ప్రతిరోజు.
ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీలో ఫ్రూట్స్కే సగం డబ్బులు పెడుతున్నాము. ఇవి కూడా అంతరించిపోతున్నాయి. ఈత చెట్లు తాటి చెట్లు కూడా చాలా తక్కువైపోయాయి. ఇదివరకు ఈ ప్లేస్ అంతా ఉండే ఈత చెట్లు అయితే ఇప్పుడు 1-2 కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు అయితే ప్రతిరోజు తెచ్చుకొని సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఇంట్లో గంపలు ఉండిపోతాయి. వెళ్ళే దారిలో మా గేదెలను కూడా అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము. మా అమ్మ వాళ్ళ గేదెలు. ఇది చూడండి, నేనేదో వీడియో తీస్తున్నానని అలానే నిల్చొని చూస్తుంది. ఎవరు మమ్మల్ని వీడియో తీస్తున్నారని. ఈ ప్రపంచంలో ఉపయోగపడే యానిమల్, అసలు జంతువు ఏదన్నా ఉందంటే ఈ గేదెలే అని చెప్పొచ్చు. అసలు ఈ గేదెలే లేకపోతే పాలు ఉండదు, పెరుగు ఉండదు. మన హాఫ్ మీల్ ఫుల్ఫిల్ అవ్వదు. మనం ప్రతిరోజు తినే పెరుగు అది లేకుండా అయితే మనం మీల్ అనేది కంప్లీట్ అవ్వదు. అసలు హైదరాబాద్లో పోసే పాలు అయితే తిరిగి వాళ్ళ ముఖాన పోయాలంత కోపం వస్తుంది నాకైతే. అంత మనీ ఇచ్చినా కూడా మనకి ప్యూర్ పాలు అయితే దొరకవు ఎక్కడ. ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ కొంచెం దారిలో గొర్రెలు కూడా వెళ్తున్నాయి. ఈ గొర్రెల కాపరి కూడా చాలా గ్రేటు. ఇన్ని మెయింటైన్ చేస్తున్నాడంటే మినిమం ఒక 1000-2000 దాకా ఉన్నట్టున్నవి. ఒక 2-3 అయితే వీటిని తీసుకెళ్ళిపోతున్నారు ఇంటికి. ఊరైతే వచ్చేసింది. ఇక్కడైతే నాకు చింత చెట్టు కనిపించింది. చింత చెట్టుకి అయితే చింతిగురు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇదే మన హైదరాబాద్లో ఇంకా 100 గ్రాములు ప్యాకింగ్ చేసి ఈ మధ్య అయితే 60 రూపీస్కి 80 రూపీస్కి అయితే అమ్మేస్తున్నారు. మరి చింత చిగురు కూడా హైదరాబాద్లో బాగా యూజ్ చేస్తున్నట్టు అంత కాస్ట్ పెట్టుకుంటున్నారు. నేను కూడా ఆ కాస్ట్ చూసాక కొంచెం తీసుకెళ్దామని డిసైడ్ అయ్యా. కొంచెం అయితే తెంపా, నాకు అందలేదు సరిగా. మళ్ళీ మా అమ్మమ్మ వచ్చి కొంచెం తీసుకొని ఇంటికి వచ్చింది. ఏదైనా మన దొరకని వస్తువు అంటే అది డబ్బులు పెట్టి కొనేస్తూ ఉంటారు. అక్కడ మనకి చింత చిగురు ఇలాంటివి ఏం దొరకవు కాబట్టి డబ్బులు ఇచ్చైనా కొంటారు. ఇంటికైతే వచ్చేసాము. గేదెలు అయితే నీట్గా ఇంకా ఎవరి ప్లేస్లోకి వాళ్ళు అయితే వెళ్ళారు. ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గౌరవాలని కాపాడండి. మనం ఏం సాధించలేకపోయినా వాళ్ళకి చెడ్డ పేరైతే తీసుకురావద్దు. ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి. మీరు కూడా ఏదో ఒకటి సాధించాలని, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలని అయితే మనసులో ఉంటుంది. అది ఎప్పటికైనా నెరవేరుతుంది. ఆ రోజు మన కష్టానికి తగ్గట్టు ఏదో ఒక రోజు ఫలితం అయితే వస్తుంది. ఇదండి వీడియో. మీకు నా థాట్స్, నా ఆలోచనలు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.